హే గాయ్స్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో రొయ్యల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 4-5 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి, 2 ఇలాచి, 4-5 లవంగాలు, 2 దాల్చిన చెక్క, చిన్న ముక్క అల్లం, ఇవన్నీ కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టి 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యల్ని ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ కలర్లోకి రాగానే వాటిని పక్కకు తీసివేయాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, ఆ పేస్ట్ని అందులో వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక పచ్చిమిర్చిని అలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్, అది కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ వేయించుకున్న జీలకర్ర, అలాగే వేయించుకున్న ధనియాల పొడి, ఈ రెండింటిని నేను పేస్ట్ చేసుకున్నాను. దానిని చిన్న ముద్ద అందులో వేసాను. సో ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 స్పూన్ల కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇంతేనండి, రొయ్యల ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.